నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే సతీష్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో గుడ్ ఈవినింగ్ సతీష్, నాయుడు. అలానే నాయుడు, అసలు ఏంటి ఎందుకు లోకేష్ అలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి? ఎందుకంటే వారు అక్కడ కొంతమంది ఉద్దేశపూర్వకంగా వచ్చి మాట్లాడినట్లుగా అర్థమవుతుంది ఆయన రియాక్షన్ బట్టి చూస్తే కూడా. అసలు ఏం జరిగింది? అంటే నిన్న ఏదైతే 4 గంటల 15 నిమిషాలకు ఘటన జరిగిన వెంటనే తెలిసిన ఒక హాఫ్ అన్ అవర్ లోనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. స్పందించడమే కాకుండా జిల్లా కలెక్టర్, అలాగే హోంమంత్రి, అలాగే నగర కమిషనర్ తో పాటుగా ఎంపీ స్థానిక ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఏం జరిగింది ఏంటనే వివరాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటుగా ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రితో పాటుగా వీళ్ళంతా కూడా సమీక్ష నిర్వహించారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా తెలిసిన తర్వాత అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అది జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన స్టీల్ ప్లాంట్ లోపల జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వాళ్ళ బాధితులకు న్యాయం చేయాలి అంటే ఏం చేయాలి అనే దానిపైన ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, అందులో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. అందుకోసం అప్పటికప్పుడు ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర ప్రభుత్వ సభ్యులందరూ కూడా మాట్లాడి బాధితులకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏ విధమైన న్యాయం చేస్తామో అదే తరహాలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చేస్తామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి పల్లా సింగ్ గాని మిగతా వాళ్ళందరూ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. హామీ ఇచ్చిన తర్వాత దాదాపుగా మనం ఇస్తే 4:15 ఈ టైంలో ఘటన జరిగితే 9 మనం చూస్తే దాదాపుగా ఏంటంటే 9 గంటలకే కేంద్ర మంత్రి అక్కడి నుంచి స్వయంగా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. రాత్రి 11:30 సమయంలో స్టీల్ ప్లాంట్ కి రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్ కి వచ్చిన తర్వాత అక్కడ మంత్రి ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించి మృతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సానుభూతి తెలియజేయడంతో పాటు ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరం, ప్లాంట్ ని కాపాడుకునేందుకు అందరం కలిసి రావాలి, అయితే బాధితులకు మేము ఏం చేసినా తప్పులే, అయినప్పటికీ కూడా పోయిన ప్రాణాలు మేము తీసుకురాలేము. వాళ్ళందరికీ దాదాపుగా 25 లక్షల రూపాయలు పరిహారం ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రకటించడంతో పాటు వాళ్ళకి పర్మనెంట్ జాబ్ ఒకటి నేరుగా ప్రకటించారు. అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్, పిల్లలు చదువుకునేందుకు చదువు పూర్తి స్థాయిలో అధ్యాయం చేస్తాం, అలాగే క్వార్టర్స్ ఇస్తాం. ఈ అన్ని అనుమతుల్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫైనాన్షియల్ ఎక్కువ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవర్స్ లోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ పరిహారం నేరుగా కూడా కేంద్ర ఏదైతే మన దీనికి సంబంధించిన ఏదైతే స్టీల్ మంత్రి ఉన్నారో ఆయనతోనే స్వయంగా ప్రకటన కూడా చేయించారు. ఇది కేవలం కొన్ని గంటల్లోనే సాధ్యమైంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కొన్ని గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి ఆ ఘటనా స్థలాన్ని చూసి అనౌన్స్మెంట్ చేసి ఎవరైతే క్షతగాతులను పరామర్శించారు. దీనికోసం ప్రభుత్వం చాలా ఎక్కువ కసరత్తు చేసినటువంటి పరిస్థితి. పర్మనెంట్ జాబ్ ఇవ్వటం అనేది ఏంటంటే ఖచ్చితంగా సాహసోపేతమైన నిర్ణయం అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే బాధితులు కూడా ముందు దాదాపు మాకు ₹1,00,00,000 కావాలి అని చెప్పారు. అయితే దీంట్లో కూడా ఒక విషయం ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి వీళ్ళని ముందు వైసీపీ నేతలే అక్కడ ఎవరైతే బాడీస్ ఉన్నాయో, మృతదేహాలు ఉన్నాయో అక్కడికి వచ్చి ₹1,00,00,000 డిమాండ్ పెంచి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని ఒక విధంగా అక్కడ ఒక మైండ్ గేమ్ ఆడారు. బట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకున్న నిర్ణయంతో బాధితులు ఎవరైతే ఉన్నారో కొంత ముందు డిమాండ్ చేసినప్పుడు కూడా ఏదైతే మనకి ఎక్స్‌గ్రేషియో కానీ మిగతా ప్రకటించింది అన్ని కూడా చాలా బాగున్నాయనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి ఆ మృతదేహాలను ఇక్కడ మార్చి తరలించేందుకు కూడా అంగీకరించడం జరిగింది. ఉదయాన్నే వాళ్ళకి ఏదైతే కూటమి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు దాన్ని క్యాన్సిల్ చేసి నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వచ్చి ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నాం అనే విషయాలను కూడా రాత్రి 2 గంటలకు కూడా ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా నాయుడు మీరు లైన్ లోనే ఉండి ఒక్కసారి మనం